చూస్తున్నారా? దీన్ని ఏ కోణంలో చూస్తున్నారు? నిజంగా మీరేం చెప్తారు? మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, చెప్పండి. జగన్ గారు ఓపెనింగ్ రిమార్క్స్ చాలా అద్భుతంగా పెట్టిరు. అసలు కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ మీద పెట్టిరు. అయితే 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ 30 డైవర్షన్ చేస్తారు. ప్రజా సమస్యలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేయాలి. కాంగ్రెస్ చేయగలిగినప్పుడల్లా ఆకులు పట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందనే వాస్తవం. గతంలో మనం చూసుకుంటూ వచ్చినాం. కాళేశ్వరం రైతులకు నీళ్లు లేవని చెప్తే ఇక్కడ పట్టుకొచ్చి హైడ్రా పేరు కొన్ని ఊరగొడుతుంది. ఎందుకంటే హైడ్రా మీద పోవాలి డైవర్షన్స్. ఇట్లా రకరకాల మనం చూస్తా ఉన్నాం. రైతులు ధాన్యం కొనాలన్నప్పుడు ఇంకోటి పట్టుకొస్తుంది, కేంద్రం కొట్లే అని చెప్పేసి డైవర్షన్ చేస్తారు. లేకపోతే కిషన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు అని చెప్పి డైవర్ట్ చేస్తారు. అంటే రకరకాలు ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరుగా కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. పోస్ట్ బాక్స్ లో డైవర్సింగ్ పాలిటిక్స్ అని చెప్పి ఉత్తరం రాస్తే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ఇంటికి పోయేలాగా ఉంది. ఒక అటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి. నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడాను, 22A వాళ్ళే మంత్రి గారే చెప్పారు తప్పు జరిగింది అని చెప్పేసి క్షమాపణ చెప్పడం జరిగింది మీడియా ముఖంగా. ఇది సరిదిద్దుకుంటాము, మాకు అవకాశం ఇవ్వండి అని అడిగిండు. సో ఇది ప్రజల సమస్య, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత, మేధావుల నుంచి స్పందన కారణంగానే మంత్రి గారు తలొగ్గాల్సి వచ్చింది అనేది వాస్తవం. మీడియా పెళ్లి చేసిన ప్రెజర్ కూడా కావచ్చు. అయితే ఈ తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది కాబట్టే ఈ మంత్రిని ముఖ్యమంత్రిని మెడలు వంచడానికి సిద్ధమైంది. అయితే ఈ 22A కారణంగా ఈ రోజు మనం ఇక్కడ స్టూడియోలో కూర్చున్న ఒక 10 మందినే కాదు సార్, తెలంగాణ ఉన్నటువంటి ఎవరు అడిగిన, ఎందుకంటే సుమారుగా 95 లక్షల పైన ఇంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండ్రు అని చెప్పేసి అంటే 22A పెట్టుకొని ఈరోజు హైదరాబాద్ మీద గ్రిప్ తెచ్చుకొని హైదరాబాద్ ఉన్నటువంటి అనేక మంది దగ్గర డబ్బులు దోచుకునే ఒక పన్నాగానికి తెరలేపిండు పొంగులేటి. ఇంకో అద్భుతమైన విషయం, అక్కడక్కడ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్నారు, మీరు రేవంత్ రెడ్డిని తీసేయండి 10,000 కోట్లు ఇస్తారు అన్న ముఖ్యమంత్రి ఏం చెప్తున్నట్ట ఈయన ఎవరు పొంగులేటి గారు. మరి ఎంతవరకు నిజమో ఒకసారి కనుక్కోవాలి. ఎందుకంటే ఇంటర్నల్ చాలా ఫైట్ జరుగుతా ఉన్నాయి. ఒకవైపు కొండా సురేఖ ఇష్యూ నడుస్తుంది, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ గొడవ చేస్తుండు. తర్వాత ఇంకోవైపు ఈ కింద బట్టి గారికి ఉత్తమ్ గారికి మధ్య పడట్లేదు. ఇంకో ఆయన ఒక ఛానల్ పెట్టించి మహేష్ కుమార్ గౌడ్ తిడుతుండు. సో రేవంత్ రెడ్డి వీక్ కావడము ఇది ఒకటి మేజర్ ఈ విషయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి వీక్ అయిందా, మంత్రుల మధ్య గొడవ ఉందా, ఎమ్మెల్యేలు కొట్టక వస్తున్నారా, మాకు సంబంధం లేదు సార్. తెలంగాణ ప్రజలకు డ్రామాలు కాదు, గవర్నెన్స్ కావాలి. తెలంగాణలో గవర్నెన్స్ మిస్ అయింది 30 నెలలుగా అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. ఏ సమస్య విషయం వచ్చినప్పటికీ ఒక ప్రభుత్వం నుంచి రెస్పాన్సిబుల్ టీం అనేది లేదు, క్విక్ రెస్పాన్సిబుల్ టీమే లేకుండా పోయింది. 22A పెట్టి ఏం చెప్తున్నారు అంటే టోల్ ఫ్రీ పెట్టా మీరు ఫోన్ చేయండి, ఏం చెప్తారు, టోల్ ఫ్రీకి ఫోన్ చేస్తుంది క్యూక్యూ మొత్తం తప్ప ఒకటి ఎత్తేటోళ్ళు లేదు, దాని దిక్కులేదు దివాన్ లేదు. 22A పెట్టా నువ్వే మరి అదే విధంగా తొలగించవచ్చు కదా, ఎందుకు తొలగించట్లేదు అంటే పౌరుడు, సాధారణ పౌరుడు, నష్టపోయిన వ్యక్తి పోయి ఎంఆర్ ఆఫీస్ లెటర్ పెట్టుకుంటే ఎంఆర్ నుంచి ఆర్టీఓ నుంచి కలెక్టర్ నుంచి CCLA 2 కోట్ల పైన విలువన్న భూములు అన్ని కూడా ఎన్ఓసి ఎవరిస్తారంటే మంత్రి గారు ఇయ్యనట. ఏ చట్టంలో రాసి పెట్టిరు, కాంగ్రెస్ చట్టంలో రాసి పెట్టినా మంత్రి గారు ఎన్ఓసి ఇవ్వాలని చెప్పేసి లేదు కదా. ఎందుకు మంత్రి గారు ఇంత ఇన్వాల్వ్ అవుతారు? ఎంత దౌర్భాగ్యం అంటే సార్ శ్రీనివాస్ గారు, రెవెన్యూ శాఖ మంత్రి అంటే ఈ ప్రభుత్వం యొక్క రెవెన్యూ పెంచడం, కానీ తన కుటుంబము తన రెవెన్యూ పెంచుకోవడానికి ఒక అడ్రస్ గా పొంగులేటి గారు మార్చిరు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏమంటారు అంటే అసలు ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, ఒక మంత్రినో ముఖ్యమంత్రినో కాదు, ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. ఇంత దారుణమైన ప్రభుత్వ పాలన 35 ఏళ్ళు 20 ఏళ్ళ ఒక 15 ఏళ్ళ నుంచి పొలిటికల్ అవేర్నెస్ ఉన్న ఒక వ్యక్తిగా, ఒక పొలిటికల్ సైన్స్ స్కాలర్ గా నేను చెప్తా ఉన్నా, తెలంగాణలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడు చూడలే. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని పబ్లిక్ అందుబాటులోకి వచ్చినాయి. సమస్య ఉంటే ప్రభుత్వం అడ్రస్ చేసింది. ఎంత ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చినాయి, రిక్రూట్మెంట్ జరిగినాయి. వీళ్ళు ఏం చేసిరని వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి చేయలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ కొట్టుకున్నా తిట్టుకున్నా మాకు సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది, అధికారం ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వ పాలన మీద ఫోకస్ పెట్టకుండా మీ ఇంటర్నల్ ఫైట్స్ మీద ఫోకస్ పెడుతున్నారు, మేజర్ ఇష్యూ సార్. రెండోది, ఈరోజు 22A మా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. బీజేపీ ఫోర్ ఫ్రంట్ లో ఫైట్ చేస్తా ఉంది. ఈరోజు ఒక్క మల్కాజ్గిరిలోనే 70,000 కంప్లైంట్ రైజ్ అయినాయి సార్, 22A పడ్డాయి అని చెప్పి ఒక్క మల్కాజ్గిరి డిస్టిక్ లోనే. ఇట్లా అయితే తెలంగాణ మొత్తంగా ఈరోజు 95 లక్షలు అంటే సార్ మనకు తెలుసు. ఈ తెలంగాణ లోపల మనం గతంలోనే మహేష్ గారు ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈ 70,000 కంప్లైంట్సా, ఈ 70 ఏంటిది అది? 70,000 కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పేసి అధికారం నుంచి ఇచ్చిన తర్వాతనే మల్కాజిగిరిని 4th వరకు మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి మంత్రి గారు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్.
ఫస్ట్ మొత్తం 757 అప్లికేషన్లు వచ్చినాయి దరఖాస్తులు వాటి మీద అని చెప్పి మా మంత్రి గారు చెప్పారు కదా మొన్న. మంత్రి గారు 2 తారీఖు నాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి నేను ఆయన షేర్ మీకు సార్ బ్రేక్ టైమ్ లో 70,640 అప్లికేషన్స్ వచ్చినాయి ఒక మల్కాజ్గిరిలోనే. కాబట్టి వీటిని ఇమీడియట్ రెక్టిఫై చేసి అడ్రస్ చేయండి అని చెప్పేసి మంత్రి గారే చెప్పడం జరిగింది. ఇది మంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాకు 4th వరకు మీరు డేట్ ఇస్తున్నా, 4th వరకు మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ తర్వాత నేను మాట్లాడుతున్నా. మరి మంత్రి గారికి సమాచారం తప్పు ఉంటే నా సమాచారం కూడా తప్పైతే సార్. నేను ఏమంటున్నా సార్, 70 అప్లికేషన్స్ 700 అప్లికేషన్స్ 70,000 అప్లికేషన్స్ పక్క పెడదాం. ఎందుకు సాధారణ రైతు సాధారణ ప్రజలు బాధపడాలి, ఎందుకు దీనికి ఇబ్బంది పడాలి అనేది మా క్వశ్చన్ సార్. ఈరోజు టెక్నికల్ మిస్యూస్ అధికారులు తప్పు అని చెప్పిండు. ఏ అధికారి తప్పు చేసిండో అధికారి పైన యాక్షన్ తీసుకున్నావా, షోకాజ్ నోటీస్ ఇచ్చినావా, సస్పెన్షన్ చేసినావా? చేయలే. సో పోనీ మంత్రి గారికి తెలియకుండా చేస్తే అదనే లేదు, మంత్రి గారే పెట్టుమన్నాడు అని చెప్పేసి అంటే మంత్రి డెఫినెట్ రిజైన్ చేయాల్సిందే. ఇది సాధారణ ప్రజలు అడుగుతున్నారు సార్, ఎందుకు 62 రూపాయలు 72 రూపాయలు పెట్టి మీ సేవలు అప్లై చేయాలి ఒక అప్లికేషన్ పేరు మీద? ఎందుకు అప్లై చేయాలి? వాళ్ళ ప్రూవ్ ఎందుకు? 80 ఏళ్లుగా ఓనర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి పోయి ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? శ్రావణవాసం భూములు అమ్ముకొని ప్లాట్లు అమ్ముకొని కూతుర్ల పెళ్లిళ్ళు చేద్దాం అనుకున్న వాళ్ళంతా కూడా నోట్లే మట్టి కొట్టారు. చాలా మంది బాధపడుతుంది. షాద్నగర్ ఒక ఆయన చెప్తూ బాధపడుతుంది సార్, 5 రూపాయల చొప్పున వడ్డీకి అప్పు తీసుకుపోయి కూతురు పెళ్లి చేస్తుండ్రు రేపు. అంటే అంత దారుణమైన పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది సార్. తప్పకుండా ఈ ప్రభుత్వానికి ప్రజల ఉసురు దాక్తుంది. ఆ ఉసురులో కొట్టుకుపోతుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని బెర్తరఫ్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తెలంగాణ ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ తీసి అవతల పడేయాలని చూస్తారు సార్. అంత దారుణమైన పరిస్థితి. నేను అందుకే చెప్తున్నా సార్, భారతీయ జనతా పార్టీగా పూర్తి స్థాయిలో లీగల్ టీం, మా బీజేపీ లీగల్ టీము నిన్న కిషన్ రెడ్డి గారు రామచంద్రరావు గారు చెప్పడం జరిగింది. జిల్లాలో అన్ని జిల్లాలో యాక్టివ్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము లీగలైజ్ చేస్తా ఉన్నాం సార్. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వంతో పోరాడుతూనే ఈ యొక్క రైతులకు నష్టపోయిన బాధితులకు అండగా ఉంటూ వాళ్ళ ఫ్రీ లీగల్ ఎయిడ్ మేము సర్వీస్ కు ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఓకే మహేష్ గారు, సో ఒక మల్కాజ్గిరిలో 70,000 అప్లికేషన్స్ నిజంగా ఇది చాలా మరి సంచలనంగా మనం చూడొచ్చు. సో ఒకసారి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రామ్మూర్తి గారు నమస్కారం. నమస్తే. ఉమ్మడి వరంగల్ జిల్లా వాసిగా అసలు కొండా సురేఖ ఇష్యూ సీరియస్గా నడుస్తుందా? కొండా సురేఖ రాజీనామా చేస్తున్నారు ఎమ్మెల్యే పదవికి పార్టీకి అని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అదే క్రమంలో తెలంగాణలో ఈ 22A భూముల సమస్య అదే ఆ నిషేధిత జాబితాలకు వెళ్ళిన తర్వాత ఈ సమస్య రోజు రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు పెరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్నాయి, కొంత కంప్లైంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మీ దగ్గర పరిస్థితి ఏంటి 22A ఉమ్మడి వరంగల్ జిల్లాలో? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలను కులంకుశంగా చూస్తున్నాం. అదేవిధంగా కొండా సురేఖ అంశాన్ని కూడా ఎన్ కన్వెన్షన్ నుంచి జరుగుతున్న అంశాలు, ఇప్పటి వరకు జరుగుతున్న అంశాలు, కాంగ్రెస్ లో ఏం